మేము తన గతి లేకనే మా తన డబ్బులు లేకనే మేము గవర్నమెంట్ హాస్టల్ వేసినప్పుడు మీరు హాస్టల్లో సరిగా విద్య చెప్పాలి కదా, విద్య సరిగా చెప్పారు, భోజనం సరిగా పెట్టారు, మార్కులు తక్కువ వస్తున్నాయి, 20కి 9 వచ్చినాయి 8 వచ్చినాయి అంటే మీరు సరిగా రండి. 9 గంటలకు రావాల్సిన వాళ్ళు మీరు 11, 12 వస్తే ఇక్కడ ఏం చదువు చెప్తారు, వాళ్ళు ఏం రాసుకుంటారు. వాళ్ళు పిల్లల్ని మొన్న ఇంటికి రమ్మని చెప్తే మా ఉద్యోగం చనిపోయిన రోజు ఇంటికి రమ్మని చెప్తే టీచర్ ఏమంటారు మేము పంపించాం. సరే పంపించకపోతే మా పిల్లలు మంచిగా చదివితే మాకు కూడా భవిష్యత్తులో బాగుంటుంది అనుకుంటే పిల్లలు ఏం చెప్తారంటే ఫుడ్లో ఏదో పురుగులు వస్తున్నాయి, దోమలు వస్తున్నాయి, ఈగలు వస్తున్నాయి అని చెప్తారు. సాంబార్లో నీళ్ళు పోస్తున్నారు అంటారు, పెరుగు సరిగ్గా లేదు, నీళ్లు సరిగ్గా లేవు, స్మెల్ వస్తుంది. క్యాష్ ఫీలింగ్ మరీ చెప్తారు వాళ్ళు. ఎందుకు క్యాష్ ఫీలింగ్? ఎందుకు? అంబేద్కర్ రాజ్యాంగం ఒక్కరికే రాసిన, అందరికి లోకం అందరికి రాసిన అంబేద్కర్. మరి అలాంటప్పుడు మరి ఎందుకు ఇట్లా చేస్తున్నారు? మేము ఇంతకుముందు పట్ల సబితా రెడ్డి గారు ఉండే అన్నింటిలో ఉండే ఆమె మంచిగా చేసింది. మరి ఇప్పుడు ఎందుకు ఇట్లా అవుతుందని మాకు కూడా తెలియదు. 4 సంవత్సరాల నుంచి కాదు, మరి ఇప్పుడే రీజన్ గా ఎందుకు ఇట్లా అవుతుంది? ఇది ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు? ఎప్పుడు కాలేదు, ఇదే ఫస్ట్ టైం ఇట్లా కావడం. మరి ఎందుకు అవుతుంది? ఈ ప్రభుత్వం మారినందుక, లేకపోతే వీళ్ళకి ఎవరైనా చెప్తురా? వీళ్ళు చపాతి చేయించుకుంటారంట, ఎగ్గు కర్రీ చేయించుకుంటారు, టమాటా కర్రీ చేయించుకుంటారా, వీళ్ళు తింటారు. మరి అదే భోజనం పిల్లలకు కూడా పెట్టాలి కదా, వాళ్ళు పెట్టారు. ఇంకేం చెప్తాం సార్ వాళ్ళకి మనము? మేము పేదలం, మేము బలిసిన మేము కాదు, పేదలం కాబట్టి మేము ఇక్కడ వేసినాం. పిల్లలు మంచిగా ఉండాలి, మంచిగా చదువుకోవాలని చెప్పి మేము ఇక్కడ వేసినాం. పిల్లలకైతే తిండి అయితే మంచి లేదు, ఫుడ్ మంచి లేదు. మేము అడిగిన పిల్లల ఫుడ్ మంచిదంటే ఫుడ్ మంచి లేదు, మమ్మీ మెత్తగా చేస్తారు, కూరలో చికెన్ నీళ్ళు పోస్తారు, అది పోస్తారు. మాకు ఇంటికి వెళ్ళి ఏదైనా మటన్ చికెన్ వండుకరండి అని చెప్పి చెప్తారు. ఎందుకమ్మా ఆడ బాగానే పెడుతున్నారంటే నీళ్ళ పాలనేమో నీళ్ళు పోస్తారు, గలీజ్గా ఉంది, ఏంది వాటర్ ప్రాబ్లం ఇట్లా ఉంది, బట్టలు వారానికి ఒకసారి బట్టలు కొనిస్తారు, ఇడిచిన బట్టలు మళ్ళీ వేసుకోవాలని చెప్పి అని అంటారు. వాళ్ళకి మాకు ఇన్ఫెక్షన్ అవుతుందంటే మేము మాస్కులకు చూపించి ఇట్లా మాకు సార్లు అవుతుంది. మేము ఎందుకంటే మా తన పైసలు లేక మేము హాస్టల్ చేస్తున్నాం కదా, ఎందుకు ఇట్లా ఇబ్బంది పెడతారని చెప్పి అంటే మేడల్లో మీరు వచ్చి మేము పేరెంట్స్ మీటింగ్ వచ్చినప్పుడు అడగకూడదని చెప్పి పిల్లలకు బెదిరిస్తారట ఫస్ట్. ఇప్పుడు ఎందుకంటే మార్కులు తక్కువ వస్తాయి, మేము ఎందుకంటే మా తాన పైసలు ఎందుకు వచ్చి లేచిన మేము మార్కులు తక్కువ వచ్చినప్పుడు మేము అడగాలన్నా వద్దా, ఎందుకు ఫెయిల్ అయ్యారు, ఎందుకు పాస్ అవుతలేదని చెప్పి మేము అడుగుతాం కదా. వాళ్ళు సరిగ్గా చదువులు చెప్పక వాళ్ళేమో మంచిగా చికెన్ మంచిగా ఫ్రై చేసుకుని వాళ్ళు తింటారు, నీళ్ళ చారేమో వీళ్ళు పోస్తారు. ఒకసారి నేను గిట్లా లంచ్ చేసిన అసలు ఆ రోజు అయితే తిండి గిట్లా అసలు తినబుద్ధి కాలేదు. ఈ తిండి తింటే పిల్లలు అసలు ఆరోగ్యం ఇట్లా ఖరాబ్ అవుతుంది. అది గవర్నమెంట్ నుంచి యూనిఫామ్ వస్తుంది, వాళ్ళు ఏది ఇట్లా పట్టించుకోరు. షూస్ వస్తాయి, షూస్ ఇట్లా ఇయర్ మేమే కొనుక్కొచ్చి ఇస్తాము. బయటికి వెళ్ళి కొబ్బరి నూనె కానీ, షాంపులు కానీ, సబ్బులు కానీ ప్రతి ఒక్కటి మేమే బయటకి నుంచి తీసుకొచ్చి ఇస్తున్నాం. ఏదైనా పండుగలు వస్తే ఇట్లా 3 రోజుల ముందే తిండి బంద్ చేస్తారంట. 3 రోజుల ముందు తిండి బంద్ చేసి వాళ్ళు ఏం తింటారు అసలు? మాకు అప్పుడప్పుడు ఫోన్ చేస్తే ఏ రాత్రి అయినా ఆ రాత్రి వచ్చి మేము తీసుకుని పోవాలి. 3 రోజుల ముందే తిండి బంద్ చేస్తారు. మమ్మీ అసలు అన్నం పెట్టరు, ఏం పెట్టరు. పాప 10th క్లాస్ చదువుతుంది, 6th నుంచి వేసిన సార్. ఇక్కడ మొత్తం ఫుడ్ ప్రాబ్లమే సార్, మొత్తం ఎలర్జీ, మొత్తం ఫెయ్యాల, మొత్తం ఎలర్జీ. వాటర్ మంచలేదు, ఫుడ్ మంచలేదు, వాళ్ళు చదవడం మంచలేదు. ఎమర్జెన్సీగా ఫోన్ చేస్తాం, ఎమర్జెన్సీగా ఫోన్ గిటంగా లేపారు సార్. మరి ఎన్నోసార్లు చెప్పింది మా పాప, ఫుడ్ మంచలేదు మమ్మీ, ఫుడ్ మంచలేదు మమ్మీ, ఫుడ్ మంచలేదు మమ్మీ అంటే సరే బేటా ఫోన్ ఇక ఫోన్ అందరిలాక నువ్వు ఫోన్ పెట్టా అని అట్లా సంలయించిన. ఫుడ్ మాత్రం అస్సలు మంచలేదు సార్. అది 6th నుంచి వేసిన సార్, నేను ఆమెను 6th నుంచి వేసిన. ఈ 6th నుంచి ఇప్పటి దాకా ఏం కాలే, ఈ సంవత్సరమే ఇట్లా అవుతుంది, ఈ సంవత్సరమే ఇట్లా అవుతుంది. మీరేమో మంచి ఫుడ్ తింటారు, వీళ్ళకేమో పురుగులన్నం పెడితే తినగలుగుతారా సార్? మనం తింటా కొంచెం వెంట్రుకనో ఏదో పురుగో కనిపిస్తే తింటామా సార్? పడేస్తాం. వాళ్ళెట్లా తింటారు సార్? మరి ఈ రాత్రి న్యూస్ సంది నేను 7 o'clock వచ్చిన సార్ ఇడికి, వర్షంలో ఒక్కదాన్ని 7 o'clock వచ్చిన ఇడికి. ఎవ్వరు మాట్లాడలే, గేట్ నుంచి ఇవతలకి రానియలేరు. అదే వర్షంలో బయట నిలబడ్డా. ఎలర్జీ చాలా ఉంది మా పాపకైతే. ఏ హాస్పిటల్ తీసుకుపోయినా బ్లడ్ లేదు. మీరు ఫుడ్ కరెక్ట్ పెడితే బ్లడ్ ఎందుకు ఉండదు సార్? చెప్పండి సార్. ఫుడ్ మంచిగా కరెక్ట్ టైంకి పెడితే బ్లడ్ ఎందుకు ఉండదు మనుషులకు? ఇప్పుడు మనం ఇళ్లలో తింటున్నాం, మన దగ్గర లేదా సార్? మరి వాళ్ళు పెట్టకనే కదా